మన రోడ్లు నరకానికి రహదారులు అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇండియాలో ప్రతి 3 నిమిషాలకు జరిగే రోడ్డు ప్రమాదంలో ఒకరు కన్నుమూస్తున్నారు. ప్రపంచంలో ఈ స్థాయిలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన దేశం లేదంటే నమ్మాల్సిందే. ప్రతిరోజు ఉదయం వార్తాపత్రిక తెరిస్తే చాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వార్త ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్యాసింజర్ బస్సు లోయలో పడిందని ఒక వార్త వస్తే, తాగి వాహనం నడిపి ఫుట్పాత్పై వెళ్తున్న పాదచారులపై దూసుకు వెళ్లడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారన్న మరో వార్త, అలాగే వేగంగా దూసుకు వచ్చిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని, ద్విచక్ర వాహనాన్ని పెద్ద వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు అన్న వార్తలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. ప్రత్యేక కథనంలో రోడ్డు ప్రమాదాలకు గల కారణాలేంటో చూద్దాం. మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలు ప్రపంచంలో ఎక్కడా జరగవేమో. ప్రతిరోజు వార్తాపత్రిక తెరిస్తే రోడ్డు ప్రమాదాల ప్రాణాలు కోల్పోయిన వార్త ఖచ్చితంగా ఉంటుంది. 2023లో సుమారు 1,72,000 మంది రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు. ఈ లెక్కను చూస్తే సరాసరి రోజుకు 471 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అలాగే 3 నిమిషాలకొకరు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం అధికారికంగా 2023 క్రాష్ రిపోర్టును విడుదల చేయాల్సి ఉంది. అయితే రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా డిసెంబర్లో జరిగే కార్యక్రమంలో దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 2023 రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిలో 10,000 మంది పసి పిల్లలున్నారు. స్కూళ్ల దగ్గర, కాలేజీల దగ్గర జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అలాగే పాదాచారుల మీద వాహనాలు దూసుకొచ్చి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే వెనక నుంచి పెద్ద వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు ఉన్నారు. అలాగే పలువురు భద్రతా ప్రమాణాలు పాటించక ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వారిలో 54,000 మంది హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల, మరో 16,000 మంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అనవసరంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మరో కారణం ఏమిటంటే ఓవర్లోడ్ వల్ల 12,000 మంది ప్రాణాలు కోల్పోతే, మరికొంతమంది లైసెన్స్ లేకుండా వాహనాలు డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 34,000 మంది కాగా, రాంగ్ సైడ్ డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. 2021లో జరిగిన 13% ప్రమాదాల్లో పర్మిట్ లేదా లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులయ్యారు. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న వాహనాల విషయానికి వస్తే, కార్లకు సేఫ్టీ ఫీచర్లు లేవు. ఎయిర్ బ్యాగ్లను పక్కన పెట్టండి, కనీసం సీట్ బెల్ట్ కూడా లేని వాహనాలు కోకొల్లలు. వీటన్నింటికి తోడు మన దేశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు అతి తక్కువ. దీంతో ప్రమాదాలు లెక్కకు మించి జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మన రోడ్ల విషయానికి వస్తే, రోడ్లపై కార్లు, బస్సులు, మోటార్ సైకిళ్లతో పాటు నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్లు అంటే సైకిళ్లు, సైకిల్ రిక్షాలు, తోపుడు బండ్ల వారు, జంతువులతో వాహనాలు లాగించేవారు, పాదాచారులు, అలాగే మన రోడ్లపై వీధి కుక్కలు, అలాగే హాకర్లు ఫుట్పాత్లను ఆక్రమించి తమ వస్తువులను అమ్ముకుంటారు. దీంతో పాదాచారులు గత్యంతరం లేక రోడ్లపై నడవాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ ఫ్లోకు అంతరాయం ఏర్పడుతోంది. కాగా రోడ్లపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినా ఇండియన్ రోడ్ల విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా తేలాయి. అయితే ప్రమాదాల కారణం నిపుణుల అంచనా ప్రకారం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కారణమైతే, ప్రజల వ్యవహార శైలి కూడా ఉందని చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల కారణమవుతున్నారని చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల మన జీడీపీలో 3% నష్టపోతున్నామని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రోడ్ నెట్వర్క్ విషయానికి వస్తే, అమెరికా తర్వాత అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ఇండియాదే. సుమారు 6.6 మిలియన్ కిలోమీటర్లు అంటే 66 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ విస్తరించింది. ఇక ఇండియాలో 3.5 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలున్నాయి. ఇదిలా ఉండగా రోడ్ సేఫ్టీ మీటింగ్లో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రజల్లో చట్టం పట్ల భయం లేకపోవడమేనని తేల్చి చెప్పారు. ప్రమాదాలకు చాలా కారణాలున్నా అసలు కారణం మాత్రం మానవ తప్పిదాలు, నిర్లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు. దీంతో పాటు ఆయన గత నెలలో జరిగిన ఓ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. పేలవమైన సివిల్ ఇంజనీరింగ్ పనులు, రోడ్ డిజైన్లో పలు తప్పిదాలు, నాసిరకం నిర్మాణం, బలమైన మేనేజ్మెంట్, జాతీయ రహదారులపై సైన్ బోర్డులు లేకపోవడంతో పాటు మార్కింగ్ లేకపోవడం వల్ల కూడా ప్రమాదాల రేటు ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు దోషులు మాత్రం సివిల్ ఇంజనీర్లు అని ఆయన స్పష్టం చేశారు. చిన్న చిన్న పనులు కూడా చేయకుంటే ఎలా అని నిలదీశారు. రోడ్డుపై సైన్ బోర్డులు, మార్కింగ్ సిస్టమ్ మన దేశంలో చాలా పేలవంగా ఉందన్నారు గడ్కరీ. 2019 నుంచి తన మంత్రిత్వ శాఖ సుమారు 59 అతిపెద్ద తప్పులను జాతీయ రహదారులపై గుర్తించామని వెల్లడించారు. వాటిలో రోడ్లు కూరుకుపోవడం కూడా ఒకటని గడ్కరీ గత నెల పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పారు. 13,795 యాక్సిడెంట్స్ పాత్రను గుర్తిస్తే వాటిలో 5,036కి పై మాత్రమే దీర్ఘకాలిక ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్ సేఫ్టీ ఆడిట్ ను ట్రాన్స్పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజురీ ప్రివెన్షన్ సెంటర్ TRIPP, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా IIT ఢిల్లీ ఆడిట్ నిర్వహించిన రోడ్ సేఫ్టీలో ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. ఇక పెద్ద వాహనాలు, ట్రక్కులు, బస్సులు రాకుండా అడ్డుకోవడానికి మెటీరియల్ బారియర్స్ ను ఏర్పాటు చేస్తే వాటిని సరిగ్గా నిర్మించడం లేదని ఆయన వాపోయారు. ఈ క్రాష్ బారియర్ బిగించడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువగా జరిగినట్టుందని IIT ఢిల్లీ సివిల్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక ట్రక్ల విషయానికి వస్తే జాతీయ రహదారులు అయితే కొన్ని చోట్ల 6 నుంచి 8 అంగుళాల ఎత్తులో రోడ్లు వేసి ఉంటాయి. అవి బ్యాలెన్స్ తప్పి రోడ్డు చివరకు వచ్చిందంటే కింద పడాల్సిందే. ద్విచక్ర వాహనాన్ని తప్పించుకుని ముందుకు పోవాలనే లోగా ట్రక్కు స్కిడ్ అయితే బోల్తా పడ్డమే కాకుండా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ఇండియన్ రోడ్ల డిజైన్ విషయానికి వస్తే కాగితాలపై మాత్రం బలంగా ఉంటుంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూస్తే చాలా పేలవంగా ఉంటున్నాయి. అది కాకుండా మన దేశంలో సేఫ్టీ స్టాండర్డ్ ప్రమాణాలు పాటించని వారిని చూసి చూడనట్లుగా వదిలేయడమే కాకుండా అతి తక్కువ జరిమానా విధించడం కూడా వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడానికి కారణంగా చెబుతున్నారు. ఇక రోడ్డు కాంట్రాక్టుల విషయానికి వస్తే చెల్లింపులు కిలోమీటర్ నిర్మాణం ప్రకారం చెల్లిస్తారు. కానీ వారు సేఫ్టీ నామ్స్ పట్టించుకోవడం లేదు. కాగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మంత్రి గడ్కరీ ఇటీవల 25,000 కిలోమీటర్లు 2 లైన్ల హైవేను 4 లైన్లకు మార్చుతున్నట్టు ప్రకటించారు. కాగా చాలా మంది నిపుణులు మాత్రం ఇండియా రోడ్ల విషయానికి వస్తే పాశ్చాత్య దేశాల మోడల్ను కాపీ కొడుతోందని చెబుతున్నారు. అయితే వారు గుర్తుంచుకోవాల్సింది వారి దేశంలోని ట్రాఫిక్, వారి మౌలిక వసతులను బట్టి రోడ్డు నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణలో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతుంటారు. ఇక వాస్తవంగా చూస్తే రోడ్డు విస్తరిస్తే వాహనదారులు తమ వాహనాలను మరింత వేగంగా నడిపి ప్రమాదాల కారకులవుతున్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే ముందుగా 5E స్ట్రాటజీని పాటించాలంటున్నారు నిపుణులు. అవి ఇంజనీరింగ్ ఆఫ్ రోడ్స్, ఇంజనీరింగ్ ఆఫ్ వెహికల్స్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ కేర్లపై ఫోకస్ పెట్టడంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ను అందుబాటులోకి తెస్తే 50% రోడ్డు ప్రమాదాల్లో జరిగే మరణాలను అరికట్టవచ్చని సూచిస్తున్నారు రోడ్డు రవాణా రంగానికి చెందిన నిపుణులు. దీనికి ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను కొంతలో కొంతైనా అరికట్టవచ్చు.